హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనే సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్లో ఋతుచర్య గురించి చూస్తున్నాము. సో మీరు ఆల్రెడీ ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఆ క్లాసెస్ అన్నీ కూడా ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది స్క్రీన్ మీద, అక్కడ నుంచి చూసేయచ్చు. సో ప్రతి ఒక్క క్లాస్ కింద మీకు నోట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇవాళ క్లాస్లో మనం ఋతుచర్య గురించి అంటే సీజనల్ రొటీన్ గురించి చూద్దాం. సో దినచర్య ఎంత ఇంపార్టెంటో ఋతుచర్య కూడా అంతే ఇంపార్టెంట్. యాజ్ పర్ ఆయుర్వేద దేర్ ఆర్ 6 సీజన్స్ రితుస్. దే ఆర్ హేమంత ఋతువు, ఎర్లీ వింటర్; శిశిర ఋతువు, ఎక్స్ట్రీమ్ వింటర్; వసంత ఋతువు, స్ప్రింగ్; గ్రీష్మ ఋతువు, సమ్మర్; వర్ష ఋతువు, రైనీ; శరత్ ఋతువు, ఆటమ్. సో మనం ఆయుర్వేద ప్రకారంగా చూసుకున్నట్టయితే ఋతుచర్యలో మనకి 6 ఋతువులు ఉంటాయన్నమాట. ఓకే, సో ఏంటేంటి అవి? హేమంత ఋతువు, శిశిర ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు మరియు శరత్ ఋతువు. సో దీన్నే మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే ఎర్లీ వింటర్ ఒకటి, ఎర్లీ వింటర్ తర్వాత మనకు వచ్చేది ఎక్స్ట్రీమ్ వింటర్, ఆ తర్వాత స్ప్రింగ్ వస్తుంది, తర్వాత సమ్మర్, రైనీ అండ్ ఆటమ్. సో ఇవి 6 ఋతువులు. సో వీటి పరంగా సీజనల్ రొటీన్ ఏంటో చూద్దాం. During each of these seasons, the position of the sun will be different, as a result of which the moisture content in the atmosphere will also be different. సో సీజన్స్ అనేటివి చేంజ్ అయ్యే కొద్దీ మనకి సీజన్స్ చేంజింగ్ అనేది సన్ యొక్క డిఫరెంట్ పొజిషన్స్ తోటి వస్తుంది అనమాట. సో ఆ పొజిషన్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ కూడా అట్మాస్ఫియర్లో డిఫరెంట్గా ఉంటుంది. సో కేర్ షుడ్ బి టేకెన్ టు మెయింటైన్ అప్రోప్రియేట్ సీజనల్ రెజిమ్ ఫర్ ఈచ్ సీజన్ ఇన్ ఆర్డర్ టు రిమైన్ హెల్దీ. సో ప్రతి ఒక్క సీజన్కి సపరేట్ మనకి రొటీన్స్ అనేటివి ఉండాలన్నమాట. ఎందుకు అనంటే ఆ సీజన్లో హెల్తీగా ఎలా ఉండాలో మనకి తెలవడానికి. దేర్ విల్ బి ఆల్టర్డ్ బాడీ స్ట్రెంగ్త్ ఇన్ ఈచ్ సీజన్ అండ్ సో ద ఫుడ్ హ్యాబిట్స్ అండ్ డైలీ రెజిమెన్ షుడ్ బి స్లైట్లీ ఆల్టర్డ్ ఇన్ ఈచ్ ఋతు. సో ప్రతి ఒక్క సీజన్లో డిఫరెంట్ ఫుడ్స్ అనేటివి దొరుకుతాయి. సో ఆ సీజన్కి ఆ ఫుడ్స్ అనేటివి హెల్దీ బాడీని ఇస్తాయి అనమాట. సో మన బాడీ యొక్క స్ట్రెంగ్త్ కూడా ప్రతి ఒక్క సీజన్లో వేరేగా ఉంటుంది. సమ్మర్లో వీక్గా ఉండడం, వింటర్లో స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండడం, ఇలా. సో అవేంటో ఇక్కడ కింద చూద్దాం మనం. బాడీ స్ట్రెంగ్త్ విల్ బి మ్యాక్సిమం డ్యూరింగ్ హేమంత అండ్ శిశిర ఋతువులు. సో హేమంత ఋతువు మరియు శిశిర ఋతువు అంటే ఎర్లీ వింటర్, ఎక్స్ట్రీమ్ వింటర్లో ఓవరాల్గా చెప్పుకోవాలంటే వింటర్లో మనకి బాడీ స్ట్రెంగ్త్ అనేది మ్యాక్సిమంలో ఉంటుందన్నమాట. బాడీ స్ట్రెంగ్త్ విల్ బి మోడరేట్ డ్యూరింగ్ వసంత అండ్ శరత్ ఋతువు అంటే స్ప్రింగ్ అండ్ ఆటమ్. ఈ సీజన్స్లో ఏంటంటే మన బాడీ స్ట్రెంగ్త్ అనేది మోడరేట్గా నార్మల్గా ఉంటుంది. బాడీ స్ట్రెంగ్త్ విల్ బి మినిమల్ డ్యూరింగ్ వర్ష అండ్ గ్రీష్మ. సో రెయినీ సీజన్ కానివ్వండి, సమ్మర్ సీజన్ కానివ్వండి, ఈ టైంలో బాడీ స్ట్రెంగ్త్ అంత ఎక్కువగా ఉండనే ఉండదు, మనకి మినిమల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో డెఫినేషన్స్ చూసుకున్నట్టయితే ఋతుచర్య ఇన్వాల్వ్స్ అడాప్టింగ్ వన్స్ లైఫ్ స్టైల్, డైట్ and activities according to the changing seasons to maintain balance and harmony with nature. సో నేచర్తో పాటుగా మనం కూడా నడవడిక కరెక్ట్గా ఉండాలి, మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలి, బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అనుకుంటే కనుక ఋతుచర్య మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఋతుచర్య అంటే బేసికల్గా ఏంటి అని అంటే మన లైఫ్ స్టైల్ కానివ్వండి, డైట్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, ఈ చేంజింగ్ సీజన్స్ ప్రకారంగా ఉండాలి. ఓకే, సో ప్రిన్సిపల్స్ చూసుకున్నట్టయితే అండర్స్టాండింగ్ సీజన్స్, recognizing the distinct qualities of each season helps in making appropriate lifestyle adjustments. సో ఫస్ట్ మనకి ఋతుచర్య సీజనల్ రొటీన్ కావాలి అని అంటే సీజన్స్ ఏంటో మనకి అర్థమై ఉండాలి. సో అదే అంటున్నారు ఇక్కడ చూడండి, అండర్స్టాండింగ్ సీజన్స్ అంటే సో ఒక్కొక్క సీజన్కి డిస్టింక్ట్ క్వాలిటీస్ ఏంటి, ఏమేం క్వాలిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి, దాని ప్రకారంగా మన లైఫ్ స్టైల్ మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే బట్టలు తీసుకోండి, మనం వింటర్లో లేయర్స్ మీద లేయర్స్ వేస్తాము, స్ప్రింగ్ అండ్ ఆటమ్కి వచ్చేసరికి ఆ లేయర్స్ కొద్దిగా తగ్గుతాయి, రెయినీ సీజన్లో రెయిన్ కోట్స్ మళ్ళీ పెరుగుతాయి, అండ్ అలాగే సమ్మర్లో మీరు చూసుకున్నట్టయితే కాటన్ దుస్తులు మాత్రమే వేసుకుంటాం. అంటే ఆ సీజన్స్లో ఆ క్లోత్స్కి అంత ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నాం. ఎందుకు? మనకి ఆ సీజన్ యొక్క డిస్టింక్ట్ క్వాలిటీస్ అంటూ తెలుసు, టెంపరేచర్ ఎలా ఉంటుందో తెలుసు, దాని ప్రకారంగా వీఆర్ అడ్జస్టింగ్ అవర్ ఫ్యాషన్ సెన్సెస్. అలాగే ఇక్కడ లైఫ్ స్టైల్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డైట్ మోడిఫికేషన్స్, అడాప్టింగ్ ద డైట్ టు సీజనల్ ప్రొడ్యూస్ అండ్ క్వాలిటీస్ హెల్ప్స్ బ్యాలెన్స్ ద బాడీస్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. సో ఎలాగో మనం సీజన్స్ని అయితే కంట్రోల్ చేయలేం, కానీ మన బాడీలో ఉన్న ఈ ఎన్విరాన్మెంట్ని మనం కంట్రోల్ చేయొచ్చు కదా. సో
ఏ సీజన్కి ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది చూసుకోవాలన్నమాట. అంటే ఒకవేళ మీరు సమ్మర్లో చూసుకున్నట్టయితే ఆ టైంలో మామిడికాయలు అనేటివి వస్తాయి, అలాగే వాటర్ మెలన్స్ అనేటివి వస్తాయి, కోకోనట్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, ఇలాంటివి అనమాట. ఓకే, సో మీరు వింటర్లో హాట్ సూప్స్ కానివ్వండి, ఫుడ్ అనేది వేడిగా తీసుకోవడం, ఇలాంటివి. సో ఈ డైట్ మోడిఫికేషన్స్ అనేటివి మనం చేయాలి. వీటిలో కూడా మనకి సీజనల్ ప్రొడ్యూస్ ఏ సీజన్ లో ఏం దొరుకుతాయి అనే నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్సర్సైజ్ అండ్ యోగా. మోడిఫైయింగ్ ద ఇంటెన్సిటీ అండ్ టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ టు సూట్ ద సీజన్ ప్రివెంట్స్ ఇంబ్యాలెన్సెస్ అండ్ సపోర్ట్స్ ఆప్టిమల్ హెల్త్. మనం అనుకోవచ్చు ఎక్సర్సైజ్ అనేది ఇయర్ మొత్తం ఒకేలాగా చేయొచ్చు కదా అని. కాదు, అది కూడా ఋతుచర్య ప్రకారంగా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ సపోజ్ మీరు చూసుకున్నట్టయితే సమ్మర్ లో హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా ఎనర్జీ అనేది పోతూ ఉంటుంది బాడీ నుంచి. సో దాని తగ్గట్టుగా సమ్మర్ లో ఎక్సర్సైజెస్ అనేవి ఉండాలి, రెయినీలో వేరే ఎక్సర్సైజెస్ ఉండాలి, ఇలా అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్లీప్ ప్యాటర్న్స్, ఇవి కూడా మనకి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జస్టింగ్ స్లీప్ టైమింగ్స్ అండ్ ప్యాటర్న్స్ బేస్డ్ ఆన్ డే లైట్ డ్యూరేషన్ అండ్ ద బాడీ నీడ్స్ డ్యూరింగ్ డిఫరెంట్ సీజన్స్. సో డిఫరెంట్ సీజన్స్ లో మనం డిఫరెంట్ గా పడుకుంటామండి, స్లీప్ టైమింగ్ కూడా చేంజ్ అవుతుంది, మనం గమనించాము. కానీ మీరు చూసుకున్నట్టయితే సమ్మర్ లో మనకి నైట్ లేట్ గా పడుకొని మార్నింగ్ బాగా లేట్ గా లేవడము, లేదా ఈ చలికాలంలో ఇంకా ఎక్కువ లేట్ గా లేస్తారండి మార్నింగ్ టైంలో. ఎందుకు అనంటే మార్నింగ్ లో చల్లగా ఉంటుంది, హాయిగా నిద్ర పట్టేస్తుంది, అవునా. సో అలా కాకుండా సీజన్ ప్రకారంగా డే లైట్ ఎంత వరకు ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు తెల్లారుతుంది, ఈ టైమింగ్స్ ప్రకారంగా స్లీప్ టైమింగ్ అనేది మనం చూసుకుంటే అప్పుడు కూడా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క సీజన్లో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రాక్టీసెస్ ఫర్ ఇమ్యూనిటీ, ఇది కూడా ఇంపార్టెంట్. ఇన్కార్పొరేటింగ్ ప్రాక్టీసెస్ దట్ ఎన్హాన్స్ ఇమ్యూనిటీ డ్యూరింగ్ సీజనల్ చేంజెస్ లైక్ ఆయుర్వేదిక్ హర్బ్స్ ఇస్ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క సీజన్లో ఇమ్యూనిటీ కూడా మనకి కావాలి, ఎందుకనంటే సీజన్స్లో మనకి కొన్ని డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. మీరు వింటర్లో చూసుకున్నట్టయితే కోల్డ్ అనేది అటాక్ అవుతుంది, అవునా. కొంతమందికి సమ్మర్లో కూడా కోల్డ్ అనేది అటాక్ అవ్వచ్చు. సో ఆ ఇమ్యూనిటీ అనేది మనకి ఉండాలి. ఆ ఇమ్యూనిటీ కావాలి అని అంటే హెల్దీ లైఫ్ స్టైల్తో పాటు హెల్దీ డైట్ ఉండాలి, హెల్దీ ఎక్సర్సైజ్ ఉండాలి, అండ్ అలాగే కొన్ని ఆయుర్వేదిక్ హర్బ్స్ లాంటివి తీసుకోవచ్చు అనమాట సీజనల్ చేంజెస్ ప్రకారంగా. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ వన్ హైడ్రేషన్, చాలా ఇంపార్టెంట్ ఇది. అడాప్టింగ్ వాటర్ ఇంటేక్ టు ద వెదర్ and body's requirements in various seasons is vital. Integrating these principles into a yogic lifestyle. సో వాటర్ ఇంటేక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన బాడీ మొత్తం కూడా హైడ్రేషన్ లో ఉండాలి, ఎప్పుడు కూడా డీహైడ్రేట్ అవ్వకూడదు. సో సీజన్స్ ప్రకారంగా మీరు చూసుకున్నట్టయితే మనకి సమ్మర్ లో రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ రిక్వైర్మెంట్. సో ఆ పరంగా తీసుకోవాలి, మీ బాడీలో మీకు తెలుస్తుంది ఎంత వాటర్ రిక్వైర్ అవ్వాలి మనకి అనేసి. సో ఆ ప్రకారంగా వాటర్ తీసుకోవడము, హైడ్రేట్ అవుతూ ఉండడము. వాటర్ అంటే ఈ హైడ్రేషన్ ఓన్లీ వాటర్ ద్వారా వస్తుందా అంటే అది కూడా కాదు, మీరు కావాలంటే వాటర్ మెలన్ లాంటి వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు. సో ఈ పరంగా మనము సీజన్స్ ప్రకారంగా హైడ్రేషన్ కూడా మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో మనం బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చేసుకున్నాము ఋతుచర్య గురించి. అండ్ ఋతుచర్య అంటే సీజనల్ రొటీన్. సో దాంట్లో భాగంగానే అసలు ఋతుచర్య అంటే ఏంటి, వాటిలో ప్రిన్సిపల్స్ ఏంటి అనేది చూసాము. అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ అనేది మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది నచ్చినట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. కానీ మీరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. నాలెడ్జ్ ఎప్పుడు కానివ్వండి మీరు షేర్ చేసుకుంటేనే పెరుగుతుందండి. ఓకే, సో నాలెడ్జ్ షేర్ చేసుకోండి, అలాగే నా వీడియోని కూడా షేర్ చేసేయండి, వీడియోలో కూడా మీకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. అండ్ మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, learn and repeat. And thank you for watching. Bye bye.